5 to 6 ఇయర్స్ బేబీకి ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ క్లాత్ 2 మీటర్స్ ఉంది. ఇక్కడ నేను 19.5కి మార్క్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ చేసి కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్క్ చేసిన దానిపైన కట్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ పైన మార్క్ చేస్తున్నాను 18.5కి. మార్క్ చేసిన దానిపైన కట్ చేస్తున్నాను. లైనింగ్ డబుల్ ఫోల్డ్ వేసి కట్ చేస్తున్నాను. క్లాత్ డబుల్ ఫోల్డ్ చేశాను. నెక్కి షోల్డర్కి కలిపి 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ డౌన్కి వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేయాలి. నెక్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్. బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 12 ఇంచులు, వెడల్పు వచ్చేసి 16 ఇంచులు. నెక్ దగ్గర రౌండ్గా మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా అలాగే మార్క్ చేయాలి 2.5 ఇంచెస్ దగ్గర నుంచి. మెయిన్ క్లాత్ డబల్ ఫోల్డ్ చేసి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి డైరెక్ట్ కట్ చేయడమే. ఇక్కడ బ్యాక్ పార్ట్ది లైనింగ్ క్లాత్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేయాలి. నెక్ వెడల్పు షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్ దగ్గర మనము జిబ్బు వేస్తాము కదా, అందుకని 1.5 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటేనే నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ డౌన్ ఎన్ని ఇంచులు తీసుకున్నామో సేమ్ అలాగే తీసుకొని అలాగే మార్క్ చేసుకోవాలి. నెక్ కూడా సేమ్ అలాగే డౌన్ తీసుకొని మార్క్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కింద మెయిన్ క్లాత్ పెట్టేసి డైరెక్ట్ కట్ చేయాలి. నడుముకర డోరీస్ కడతాం కదా, దాని గురించి అనేసి 18 ఇంచెస్ పొడవు 3.5 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నాను. ఈ డోరీస్ అనేది 2 సైడ్స్కి 9 ఇంచెస్. హ్యాండ్స్ మార్క్ చేస్తున్నాను. క్లాత్ పొడవు వచ్చేసి 10 ఇంచులు, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్కి ఒక మార్కు, 4 ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఆ మార్క్ చేసిన దానిపైన కట్ చేయాలి.
బాడీ పార్ట్ ఫ్రంట్ తీసుకొని మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా ఒక నెక్ వరకు కుట్టు వేయాలి. మనం కుట్టాం కదా, కుట్టు సైడ్కి ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, దాన్ని చిన్నగా ఇలా కట్ చేయాలి. ఇప్పుడు క్లాత్ని సీదా తీసి మళ్ళీ దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి నెక్ చుట్టూ. క్లాత్ చుట్టూ మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను చూడండి. క్లాత్ మొత్తం అలాగే కుట్టు వేసుకోవాలి, క్లాత్ పక్కకు జరగకుండా. ఇక్కడ బాడీ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి కుట్టు వేసాను. మధ్యలో జిబ్బు కోసం అని మధ్యలో ఒక కుట్టు వేసాను చూడండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్లో ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా నెక్కి సైడ్స్కి, అది ఇలా చిన్నగా కట్ చేయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా సీదా తీసి దానిపైన ఒక కుట్టు వేయాలి. హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేయాలి జిబ్బు కుట్టే దగ్గర. జిబ్బు ఓపెన్ చేసి ఉండాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా జిబ్బు పెట్టేసి ఇలా కుట్టడమే. జిబ్బు పైనకి అనేసి హాఫ్ ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని జిబ్బు పైన క్లాత్ వచ్చేలా చూసి కుట్టు వేయాలి. ఇక్కడ హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. మళ్ళీ డబల్ కుట్టు వేయాలి హ్యాండ్స్కి. నడుము దగ్గర డోరీస్ కోసం అని చెప్పేసి ఇలా కుడుతున్నాను చూడండి. ఇలా కుట్టిన దాన్ని సీదా తీసుకోవాలి. ఇప్పుడు మిడ్డీ పార్ట్ ఉంది కదా, దాన్ని లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ రెండు ఒక దగ్గరనే పెట్టేసి ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. 2 వేలతో ముందుకు అంటుంటే కుచ్చు వచ్చేస్తుంది నీటుగా. దానిపైనే డబల్ కుట్టు కూడా వేయాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి మిడ్డీ పార్ట్ అటాచ్ చేసి కుట్టాలి సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా రౌండ్గా కుట్టిన తర్వాత సైడ్స్కి కుట్లు వేయాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.